ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. తండ్రి వందనం, స్తోత్రం, యేసు వందనం, యేసు స్తోత్రం. జీవం కలిగిన యేసునందు మిక్కిలిగా ప్రేమించబడుతున్న ప్రియ దేవుని వారలారా, మొట్టమొదటగా మేరీ జోసెఫ్నమ్మ గారి ఆత్మ దైవాది దేవుడు ఆమెకు మోక్ష ప్రాప్తిని కలిగి చేయాలని కుటుంబీకులకు ప్రగాఢ సానుభూతిని వ్యక్తపరుస్తున్నాను. అదేవిధంగా వారి భర్త ఓబయ్య గారికి కూడా దైవాది దేవుడు ధైర్యమును ఆత్మ బలమును దయచేయాలని ప్రార్థన చేస్తున్నాను. ప్రతి ఆరంభానికి ఒక అంతం ఉంటుంది అనేది మనకు తెలిసినది. ఈ లోకంలో ఏది జన్మించినా కానీ అది అంతం కాక తప్పదు. ఎవ్రీ బిగినింగ్ హ్యాస్ అన్ ఎండ్. మనం తీసుకున్నటువంటి ఏ ప్రోడక్ట్ కానీ, ఉదాహరణకు మనం తీసుకున్న టాబ్లెట్స్ మ్యానుఫ్యాక్చర్ అయిన ప్రతిదీ కూడా అది ఎక్స్పైరీ కాక తప్పదు. మనం కొనే మొబైల్ ఏదైనా కానీ ఈ లోకంలో కొత్తగా వస్తుందంటే అది ఖచ్చితంగా గతించిపోవాల్సినది. ఈవెన్ ఈ సృష్టి కూడా, ఈ లోకం కూడా దేవుని చేత సృజింపబడినది కనుక ఈ లోక అంతం, యుగాంతం కూడా ఉంటుంది అన్నది నగ్న సత్యం. అయితే మానవుని జీవిత విషయంలో కూడా అంతే. మన దేశంలో ఉన్నటువంటి అతి ప్రధానమైనటువంటి మతాలు హిందూ మతం, ముస్లిం మతం, క్రైస్తవ మతం. హిందూ మతం మరణం గురించి ఏం బోధిస్తుందంటే ఆత్మ అనేది అమరం, శాశ్వతం. కానీ దేహం అనున్నది అశాశ్వతం. మనిషి మరణించిన తర్వాత శరీరం నశించిన ఆత్మ మరో శరీరంలో పునర్జన్మ పొందుతుంది అని హిందూ మతం బోధిస్తుంది. ముస్లిం మతం మరణం గురించి ఏం బోధిస్తుందంటే మానవునికి మరణం అనేది అనివార్యం, అంటే తప్పదు. జీవితము చాలా పవిత్రమైనది. అయితే మనిషి మరణించిన తర్వాత ఆత్మ బహుమతి కొరకై అల్లా ముందు తీర్పు కొరకై వేచి ఉంటుంది అని ముస్లింలు నమ్ముతారు. ముస్లిం మతం బోధిస్తుంది. ఇకపోతే క్రైస్తవ మతం మరణం గురించి ఏం బోధిస్తుందంటే పాపం యొక్క వేతనం మరణం, కానీ క్రీస్తునందు విశ్వాసం కలిగిన వారు, తండ్రి దేవుని కుమారుడు విశ్వసించిన వారు నిత్య జీవితం పొందుకుంటారు. ఆత్మ శరీరములతో పాటు ఉత్థానమవుతారు, లేవనెత్తబడతారు అన్నది జగమెరిగిన నగ్న సత్యం. ఈనాటి స్వార్థ పట్టణంలో కూడా మనం ఆలకించాము. ప్రభు అంటున్నారు, నా శరీరమును భుజించి నా రక్తమును పానం చేయువాడు నిత్య జీవితం పొందుతాడు, నేను వారిని అంతిమ దినమున లేవనెత్తాను అంటున్నారు. యోహాను సువార్త 6వ అధ్యాయం 40వ వచనంలో చదువుతున్నాము, కుమారుని చూసి విశ్వసించువాడు నిత్య జీవితం పొందుతాడు, నేను వారిని అంతిమ దినమున లేపుతాను అంటున్నారు. యోహాను సువార్తలో మనం చూసినట్లయితే నిత్య జీవితం గురించి చాలా సందర్భాల్లో ప్రస్తావించబడింది. నిత్య జీవితం పొందుతారు అని, అంతిమ దినమున లేవనెత్తబడతారని. పరమపదించినటువంటి కోడూరు జోసెఫ్నమ్మ ఖచ్చితంగా ప్రభునందు విశ్వాసం ఉంచింది, జ్ఞాన స్నానం పొందింది, దివ్య పూజాలలో పాల్పంచుకున్నది, జపమాల జపించింది, క్రైస్తవ విశ్వాసంలో ఎదిగినది. అన్నిటిలో ఎటువంటి అతిశయక్తి లేదు. ఎందుకంటే తన కుమారుణ్ణి దైవ సేవకై అంకురార్పణం గావించుకున్నది, అంకితం చేసుకున్నది. ఆమె జన్మ ధన్యమైనది. కనుక నిస్సందేహముగా ప్రభు ఆమెను ఆత్మ శరీరములతో అంతిమ దినమున లేవనెత్తుతారు అన్నది మన విశ్వాసం, మన నమ్మకం. ప్రియమైన బిడ్డలారా, టాడ్ హెన్రీ అనే ఒక రచయిత, ఆయన రాసినటువంటి పుస్తకం డై ఎంటీ, అంటే రిక్త హస్తాలతో మరణించాలా, చాలా ఫేమస్ బుక్. ఆ రచయిత ఒకరోజు మీటింగ్లో కొంతమంది ఇలా మీటింగ్ జరుగుతున్నప్పుడు ఒక ప్రశ్న లేవనెత్తారంట. ఏమని? వాట్ డూ యూ థింక్ ద మోస్ట్ వాల్యుబుల్ ల్యాండ్ ఇన్ దిస్ వరల్డ్? ఈ ప్రపంచంలో అత్యంత ఖరీదైన విలువైనటువంటి స్థలం ఏమిటి అని ఆ మీటింగ్లో ఒకరు ప్రశ్నించారట. కొంతమంది ఏమన్నారట, ఈ లోకంలో అత్యంత విలువైన స్థలం ఏమిటంటే ఆయిల్ ఫీల్డ్స్, ఎక్కడెక్కడైతే పెట్రోల్ డీజిల్ దొరుకుతాయో ఆ ప్రాంతాలు అన్నారంట.
కొంతమంది ఏమన్నారంట, ఎక్కడెక్కడైతే బంగారు గనులు గోల్డ్ మైన్స్ ఉంటాయో అవి విలువైనవి ఆ ప్రాంతాలు అని కొంతమంది అన్నారంట. మరి కొంతమంది ఏమన్నారంట, ఖనిజాలు ఎక్కువ లభిస్తాయో, బొగ్గు గనులు ఎక్కువ ఖనిజాలు అవి అత్యంత ఖరీదైనటువంటి ప్రాంతాలు అన్నారట. ఆ మీటింగ్ కండక్ట్ చేసినటువంటి వ్యక్తి అన్నాడంట, మీరందరూ కూడా తప్పే, మీరు ఇచ్చినటువంటి ప్రతి సమాధానం కూడా తప్పే. అత్యంత విలువైన ఖరీదైన స్థలం ఈ ప్రపంచంలో ఈ భూమి మీద ఉందంటే అది గ్రేవ్యార్డ్ అన్నాడంట. ఎందుకంటే గ్రేవ్యార్డ్ సమాధి స్థలం. అందరూ కూడా విస్తుపోయారు, ఆశ్చర్యపడ్డారు. ఇదేంటి గ్రేవ్యార్డ్ ఏంది, సమాధులతో ఏంటి, అత్యంత విలువైనది ఎలా అవుతుంది అని అందరూ తమలో తాము గొనుక్కుంటుండగా సన్నుకొనుచుండగా ఆయన సమాధానం ఇచ్చాడట. గ్రేవ్యార్డ్ ఎందుకు విలువైనది సమాధి స్థలం అంటే, అక్కడ సమాధి తోటలో అన్ఫుల్ఫిల్డ్ డ్రీమ్స్, పూర్తి కాని లక్ష్యాలు, ఇన్కంప్లీటెడ్ వర్క్స్, పూర్తి కాని పనులు, అన్రెకన్సైల్డ్ రిలేషన్షిప్, సఖ్యపడని బంధాలు, ఈ విధంగా చెప్పుకుంటూ పోతే చాలా అవి పూర్తి కాకుండానే ఆ మైండ్స్ భూస్థాపితం చేయబడ్డాయి. కనుకనే ఖరీదైనటువంటి ఆ స్థలం ఏమిటంటే ప్రపంచంలో సమాధి తోట. చాలా మంది అనుకుంటారు, నేను చేస్తాను, ఈరోజు చేస్తాను, ఐ విల్ డూ ఇట్ అంటారు, చేయకముందే మరణిస్తారు. కాబట్టి అన్ఫుల్ఫిల్డ్ డ్రీమ్స్ అనేది సమాధిలో ఆ పవిత్ర స్థలములో పాతి పెట్టబడ్డాయి. కనుకనే డై ఏమిటంటే రిక్త హస్తాలతో మరణించాలా, ఏదైనా కానీ రేపు చేయకూడదు, ఈరోజే చేయాలని ఆ టాడ్ హెన్రీ అనే రచయిత డై ఎంటీ అని ఆ పదాలు తన ఆఫీస్లో ఒక చిత్రపటానికి తగిలించుకున్నాడట. ఈరోజు మనందరికి కూడా డై ఎంటీ, యేసుక్రీస్తు ప్రభు ఆయన చేసినది అక్షరాల రిక్త హస్తాలతో మరణించాడు. ఏది కూడా ఇక్కడ ఇంకా ఈ లోకంలో లేకుండా పూర్తిగా పరిపూర్తి గావించాడు, సమాప్తమైనది అనేటువంటి 7 మాటలలో ఒక వాక్యం మనము త్వరలో ఆలకించబోతున్నాం ప్రియదేవుని బిడ్డలారా. కనుక మరణం అన్నది మనకు ఎప్పుడు కూడా సిద్ధంగా ఉన్నది అని మనము ఎదురు చూడాలా. మరణం అనే సత్యం నుంచి పారిపోకూడదు, కానీ మనము తయారు కావాలా, సిద్ధపడాలా. ఎలా ఉండాలంటే లివ్ యాజ్ వి ఆర్ గోయింగ్ టు డై టుమారో, రేపు నువ్వు చనిపోతున్నావన్న విధంగా ఈరోజు నువ్వు బ్రతకాలా. అది జీవితం అంటే. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక కోడూరు కుటుంబం విషయానికి వస్తే ఆ ఒక్కరు చనిపోతే జీవితం ఆగిపోవాలా, ఆ ఒక్కరు చనిపోతే బ్రతుకులు ఆగిపోవాలా, ఆ ఒక్కరు చనిపోతే అంతా అయిపోయినట్లా అనుకుంటే లేదు. ఒక్కరితో జీవితం ఆగిపోలేదు. ఉదాహరణకు ఒక చెట్టు పడిపోతే మరో చెట్టు చిగురిస్తుంది, ఒక పుట్ట కరిగిపోతే మరో పుట్ట వస్తుంది. ఈ విధంగా చెప్పుకుంటూ పోతే ఇంకొక ఉదాహరణ, ఒక రైతు పొలాన్ని దున్ని పంట వేస్తాడు, ఎండ ఎక్కువైందని వర్షం వస్తుందని పంట నాశనం అయిపోయింది అనుకో, అప్పుడేమంటాడు, అయ్యో నేను పంట పండించను ఇక చాలు అని నెత్తిన గుడ్డేసి ఇంట్లో రెస్ట్ తీసుకోడు, మరో ప్రయత్నం చేస్తాడు, మరో లక్ష్యం కనుకుంటాడు. ఈ విధంగా ఆ ఒక్కరు పోతే జీవితం ఆగిపోకూడదు, ఆ ఒక్కరు పోతే ప్రపంచం ఆగిపోకూడదు. అయితే ఆ మరణించిన వారి స్మృతులు, మరణించిన వారి ఆశయాలు, మరణించిన వారి జ్ఞాపకాలు ఇవన్నీ కూడా బ్రతికే ఉంటాయి. తమ కుమారులు, తమ కోడళ్ళు, ఆ మరణించినటువంటి జోస్పిన్నమ్మ గారి ఆశయాలు ఇవన్నీ కూడా ఫుల్ఫిల్ చేసినప్పుడు ఆమె ఖచ్చితంగా జీవిస్తూ ఉన్నది, మన జ్ఞాపకాలలో జీవిస్తూ ఉంటుంది. కాబట్టి వారి ఆశయాలకు ఎప్పుడు కూడా సమాధి చేయలేము, వారి యొక్క కోరికలకు ఎప్పుడు మనం సమాధి చేయలేము. అవి కుమారులలో ప్రతినిత్యం కూడా అవి ఎగ్జిస్టింగ్ అవుతూ ఉంటాయి. కాబట్టి ఆమె ఆశయాలను నువ్వు నెరవేర్చినట్లయితే ఖచ్చితంగా జ్ఞాపకాలలో ఆమె బ్రతికి ఉన్నట్లే. ప్రియ సహోదరి సహోదరులారా, ప్రియ దేవుని బిడ్డలారా, కనుక మనం ఏం చేయాలా? నీకు నాకు మరణం తథ్యం కనుక మనం ఏం చేయాలి? బ్రతికి ఉన్నప్పుడే మనం బంధాలను బలపరుచుకోవాలి, బ్రతికి ఉన్నప్పుడే మనం క్షమించగలగాల, బ్రతికి ఉన్నప్పుడే మంచి పుణ్య కార్యాలు చేయగలగాల. చాలామంది ఏమనుకుంటాము, లోకంలో శాశ్వతంగా మనం ఉండిపోతాం అనుకుంటాం, కానీ ఖచ్చితంగా మనము ముందుకు సాగిపోతుండాలి. ఎవరు తప్పించుకొని పారిపోలేరు. అందుకే కీర్తన 89:49లో కీర్తనకారుడు అంటాడు,
మరణము నుండి ఎవడు కూడా తప్పి పారిపోలేడు, ఎవరు కూడా తప్పించుకొని పోలేడు. ఎవడైనా కానీ మరణం ముందు అందరూ సమానమే. పేద లేదు, ధనిక లేదు, బలవంతుడు లేడు, బలహీనుడు లేడు, పిల్లడు లేదు, పెద్దలు లేదు. ప్రతి ఒక్కరు కూడా మరణం అనే సత్యం ముందు సమానమే. ఈ వాస్తవం తెలుసుకున్న వాడి జీవితం చరితార్థం అవుతుంది. కనుక మరణం అనేది అది అంతానికి అని అనుకుంటే అక్కడ ఆగిపోతాం మనం. మరణం అనేది మరో జీవితానికి ఒక ద్వారం అనే విధంగా మనం విశ్వసించాలా. మరణంతో అంతా ఆగిపోయింది అనుకోకూడదు. మరణం అనేది నిన్ను ఒక మరో జీవితానికి నడిపిస్తుంది అన్నటువంటి విజ్ఞత కలిగి మనం జీవించినట్లయితే నిజంగా మనం ధన్యులమే. అయితే ఈ లోకంలో మనం చేసే మంచి కార్యాలను బట్టి పరలోకం ఉంటుందని, మనం చేసే చెడు కార్యాలను బట్టి నరకం ఉంటుందని బైబిల్ స్పష్టంగా మనకు బోధిస్తుంది. కనుక మరణము నరకం అనేది ఎవరో నిర్ణయించరు. నీవు జీవించిన కాలంలో నీవు చేసే క్రియలు, నీ జీవిత విధానమే నీకు పరలోకమా నరకం అనేది ఇక్కడ నిర్దేశించబడుతుంది. కానీ చనిపోయిన తర్వాత నేను చూసుకుంటానులే, అది కాదు. నువ్వు ఏ విధంగా జీవిస్తున్నావు, ఏ విధంగా ఈ లోకంలో ఇరుగు పొరుగు వారికి సహాయం చేస్తున్నామనే నీ జీవిత విధానమే నీవు మరణించిన తర్వాత నీ అంతిమ లక్ష్యం ఏమిటో, నీ గమ్యం ఏమిటో నిర్ధారించగలుగుతుంది. ఈ లోకంలో జీవిస్తున్న విధానమే మరణమా, పరలోకమా, నరకమా అనేది మనకు అర్థమవుతుంది ప్రియ దేవుని బిడ్డలారా. కాబట్టి దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలా, జీవిస్తుండగానే మనం కూడా మన జీవితాలను చక్కదిద్దుకోవాలా. చివరిగా ఒక మాట చెప్పి ముగిస్తాను. రాబిన్ శర్మ అనేటువంటి రచయిత హూ విల్ క్రై వెన్ యూ డై, నీవు మరణించినప్పుడు ఎవడు ఏడుస్తాడు అనేటువంటి ఒక పుస్తకం రచించాడు. దాంట్లో ఒక స్వామీజీ రోజు ఉదయాన్నే లేచి ఎర్లీ మార్నింగ్ సంగీత ధ్వనులతో మేళతాళాలతో ఆయన అంత్యక్రియలు ఆయన చేసుకునేవాడంట. ప్రతిరోజు కూడా ఉదయాన్నే లేచి ఆ రూమ్లో మొత్తం రెడీ చేసుకొని పూలమాలలు మొత్తం ఎడదల్లుకుంటూ సంగీతం పెట్టుకొని ఫ్యూనరల్లు చేసుకుంటా కొన్ని పదాలు ఉచ్చరించేవాడంట. ఏమని? నేను సంపూర్ణంగా జీవించాను, నేను సంపూర్ణంగా జీవించాను అంటే ఐ హ్యావ్ లివ్డ్ ఫుల్లీ అని గట్టిగా చెప్పుకునేవాడట. అది అర్థం కాక ఆ రచయిత వాళ్ళ నాన్న అడిగాడట, నాన్న ఈయన రోజు లేచి అంత్యక్రియలు కర్మకాండ ఆయన చేసుకుంటాడు, ఆ కర్మ ఏంటో ఆ కర్మకాండ నాకు అర్థం కాక నేను అల్లాడిపోతున్నా, నాకు చెప్పండి నాన్న అని రాబిన్ శర్మ తన తండ్రిని అడిగాడంట. అప్పుడు ఆ రాబిన్ శర్మ తండ్రి అంటున్నాడు, ఆయన కాలం అనేది చాలా విలువైనది, కాలం అనేది చాలా విలువైనది. అది ఎలా చేజారిపోతుందంటే పిడికెడలో ఉన్నటువంటి ఇసుక ఏ విధంగా అయితే చేజారిపోతుందో కాలం కూడా చేజారిపోతుంది. కాబట్టి ప్రతి క్షణం అది విలువైనదిగా భావించి నువ్వు జీవించాలా. నేను శాశ్వతం కాదు అని జీవించాలా. నేను శాశ్వతమే ఈ లోకంలో ఉంటాను అంటే అది మూర్ఖత్వం అవుతుంది. నేను శాశ్వతం కాదు అంటే అది విజ్ఞత అవుతుంది. కాబట్టి ప్రతిరోజు జీవిస్తున్న మనము ఏదో ఒక రోజు గతించిపోవాలా అని జీవించాలా. చివరిగా మేరీ జోస్పెనమ్మ గారిని ఒకసారి స్మరించుకుంటే, దాదాపు 20 సంవత్సరాల నుంచి రాజేంద్ర మేము ప్రజల్లో ఉన్నప్పటి నుంచి చాలా సుపరిచితుడు, వన్ ఆఫ్ బెస్ట్ ఫ్రెండ్, స్నేహితులుగా ఉండేవాళ్ళం. 2005 నుంచి తరచుగా ఇంటికి వచ్చేవాడిని, మరి ఇంటి వాళ్ళందరినీ కూడా పలకరించేవాడిని. నేను నా ఇంటికన్నా ఎక్కువ ఇక్కడికే వచ్చేవాడిని. ఎక్కువ అంటే వీరు చూపే ప్రేమ అభిమానాలు అలా ఉంటాయి కాబట్టి ఎప్పుడన్నా వీలైనప్పుడు వచ్చి పలకరించే పోయేవాడిని. అందుట్లో మొదట్లో ఎప్పుడు వచ్చినా కానీ జోస్పినమ్మ దగ్గర ఉండేది. ఏమంతా బాగున్నామంటే బాగుండలే స్వామి అని అనేది. తర్వాత ఆమె చాలా తక్కువ, ఫాదర్ గారు ఉపద్ఘాతం చెప్పిన రీతిగా మితభాషి చాలా తక్కువ మాట్లాడుతుంది. 2 మాటలు మాట్లాడితే నవ్వుతుంది. ఏమంతా బాగున్నామంటే స్మైల్ ఇస్తుంది, పక్కకి వెళ్ళిపోతుంది. ఎక్కువసేపు కూర్చొని అనవసరంగా మాట్లాడే వ్యక్తి కాదు ఆమె. ఇమాజిన్ 5 మంది కుమారులకు జనం ఇచ్చిందంటే 6 మంది కుమారులను ఆమె ఈ లోకానికి ప్రసాదించిందంటే తల్లిదండ్రులు ఆ రోజుల్లో మరి కష్టజీవులు అంత క్రమశిక్షణలో పెంచారు. అదేవిధంగా ఓబయ్య మామ కూడా ఆయన ఎక్కువ మాట్లాడు, ఏం మామ బాగున్నామంటే తక్కువ. ఇద్దరు కూడా చాలా తక్కువ మాట్లాడతారు, చాలా ఎక్కువ కష్టపడి పనిచేస్తారు. అందరికీ తెలుసు, చాలా తక్కువ మాట్లాడతారు, చాలా కష్టపడి పనిచేస్తారు. చెమటోడ్చి కష్టపడి పని చేసి తమ ప్రేమనే వారికి తమ కుమారులు పంచారు. కనుక 6 కుమారులని ఈ ప్రపంచానికి సమాజానికి ఇచ్చినటువంటి తల్లిదండ్రులకు మనం హ్యాట్సప్ చెప్పాలి. అయితే ఈరోజు ఆమెలో ఉన్న సుగుణం ఏమిటంటే ఆమె ఎవరిని కూడా నాకు తెలిసి బాధ పెట్టి గయ్యాలిగా ఉండేది కాదు. నా యొక్క అబ్జర్వేషన్, నా యొక్క అనుభవంతో ఏంటంటే ఆమె ఎక్కువగా ప్రేమించాలా, సహాయం చేయాలా,
ఆ సుగుణాలు తప్ప ఎక్కువగా బాధ పెట్టాలా, వారి మీద కానీ కాలు దువ్వాలా, బాధ పెట్టాలా అటువంటి కాకుండా ప్రేమించడం, ప్రేమ చూపించడం, అదే తమ కుమారులకు కూడా నేర్పించింది కాబోలు. కాబట్టి వారి కుమారులు కూడా అటువంటి సుగుణాలను అలవర్చుకొని ఇరుగు పొరుగు వారితో ప్రేమను చూపించి తల్లి ఆశయాలను నెరవేర్చే బాధ్యత కుమారులపై ఉంది. కాబట్టి మరొకసారి కూడా ఆమె పవిత్ర ఆత్మకు దేవుడు నిత్య విశ్రాంతి చేకూర్చాలని, చేసిన పొరపాట్లను ప్రభు మన్నించి నిత్య జీవితాన్ని ప్రసాదించాలని ఈ పవిత్ర ఆరాధనలో ప్రార్థన చేసుకుందాం. పితా పుత్ర పవిత్ర ఆత్మ నామమున ఆమేన్.